అన్నా మున్నా అన్న ఇంకెంతసేపే ఇక్కడ చెప్పని రావచ్చు కదా. తిరుగుతా అంటే తిప్పలైతాంది, ఎండకు గావరైతాంది. ఏందో రమేష్ ఎంతసేపు అయింది వచ్చి? ఆగో వచ్చినవానే? ఆ. ఏమైంది ఇవరిదాకా ఇంటికాడ పిల్లలు పెట్టినావా? ఇక జర రావుతే నాకు ఎండ దెబ్బ తాకి పిండం పెడదురు. ఎందుకురా బాబు తొందర? మంచి లైఫ్ ఉందిరా ముందరా. నీకు అట్లనే అనిపిస్తుంది. నా బుజ్జి కోసం గజ్జలేసిన కుక్క గట్ల పోరినట్టు ఆగమాగం అవుతుంది నా పానం. మమ్మల్ని ఇద్దరిని కలుపుతావు అనుకుంటే నువ్వు రైమింగ్ కలపబడుతుంది. నువ్వేంద్రా నా మీద కోపానికి వస్తున్నావు? నువ్వు బాగా బలిసి నీ పిల్లలతో గొడవ వేసుకొని విడాకుల దాకా తెచ్చుకున్నావు. ఆకుల దాకా తెచ్చుకున్నాం గానీ అవిటిని ఇంకా ముట్టుకోలేదు కదా. అవే ఆకులను తెంపి దారం గుచ్చి దర్వాజకు మామిడాకులు లెక్క నువ్వే కట్టాలా జరా. ఒరేయ్ నీ భార్య వస్తుందిరా, సాటుకోపో. నేను చూస్తే కోపానికి వస్తుంది. వెళ్ళు. ఏంటి బావా గిడికి రమ్మన్నావు? ఏంటిదో చెప్పు. ఏదో ఒక చిన్న ముచ్చట మాట్లాడదామని రమ్మన్నా. చెప్పు బావా. అదే రమేష్ గారి గురించి మాట్లాడదామని. ఛీ అని పేరు వింటేనే పొద్దుగాల తిన్న ఇడ్లీలు ఈతలకు వస్తాయి. అని పేరు ఎత్తకు బావా నువ్వు. అని మారిండానా? ఆడు మారినా నాకు అవసరం లేదు. అరే ఒప్పుకో, కలుసుకోండి మంచిగా. నాకు అద్దు బావాడు. ఒప్పుకో, నా మాట విను. నేను ఒప్పుకోను బావా. ప్లీజ్ అర్థం చేసుకో. వాడు మారిండే చెప్పినా కదా. అరే నేను ఒప్పుకోను బావా, నాకు అద్దాడు. ఒప్పుకో ఒప్పుకో, నా కోసం ఒప్పుకో. అద్దు బావా, నేను ఒప్పుకోను. హారిక ప్లీజ్ ఒప్పుకో. ఒప్పుకోను. నీకు ఏదంటే ఇస్తా. అరే మారే